హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు. రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి కేబినెట్ నిర్ణయం కూడా ఆమోదం తెలిపింది. ఇక మరో 2 గంటల్లో ఈ జిల్లాల రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏ జిల్లాల రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి, ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు, ఇక క్యాబినెట్ నిర్ణయంలో చర్చలు అయితే ఏం జరిగాయి, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవ పథకం కూడా ఒకటి. ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోమని ప్రతి వీడియోలో కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక క్యాబినెట్ నిర్ణయంలో కూడా ఈ డబ్బులు అనేది కూడా ఫిబ్రవరి 1వ వారంలో రైతులందరి ఖాతాలలో కూడా ఏటా 20,000 రూపాయల చొప్పున కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేయబోతుంది. మొదటిగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులనైతే కోరింది. ఈ మేరకు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోమని అయితే తెలపడం జరిగింది. అలాగే వేసిన పంటలన్నీ కూడా వీక్రాప్ చేసుకోమని అయితే తెలపడం జరిగింది. ఇక రైతుల ఖాతాలలో కూడా ఈ నెల చివరి వారంలో కానీ ఫిబ్రవరి 1వ వారంలో కానీ నేరుగా డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది. వెంటనే కూడా ఇంకా ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లయితే వెంటనే కూడా తగిన పత్రాలు అనేది కూడా రెడీ చేసుకోండి. నోటిఫికేషన్ అనేది కూడా వెలువడబోతుంది. నోటిఫికేషన్ ప్రకారం రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా జమ అవుతాయి. ఇక ఏ నుంచి జెడ్ వరకు మొదటిగా ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.